క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎంత ఎత్తుకు ఎదగలుగుతాడు? దావీదు ఒక మంచి నిదర్శనంగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. దేవుని యందలి భయభక్తుల ద్వారా దేవుని ఎన్నిక చొప్పున ఇజ్రాయేలు మీద రాజుగా స్థిరపరచబడ్డాడు. అయితే అంతకు మించి దావీదు ఒక గొప్ప ప్రవక్త. ఈ అధ్యాయంలో అనేక అంశాలు రాబోతున్నటువంటి మెషియా అనగా యేసుక్రీస్తు యొక్క మరణంలో యేసు అనుభవించబోతున్నటువంటి అనుభవాల గురించి దావీదు ప్రవచిస్తున్నాడు. మొదటి వచనం చూడండి. నా దేవా, నా దేవా, నీవు నా నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేల దూరముగా ఉన్నావు. మత్తయి సువార్త 27:46లోను, మార్కు సువార్త 15:34లోను యేసుక్రీస్తు ప్రభు సెలవు మీద పలికినటువంటి మాట ఇది. కొంతకాలము తాను తండ్రిని ఎడబాయవలసి వచ్చింది. కోల్పోయినటువంటి మన స్వాస్థ్యాన్ని, తండ్రిలో మన భాగాన్ని లేదా కుమారత్వాన్ని పునరుద్ధరించేందుకు యేసు మరణించి తిరిగి లేవలసి వచ్చింది. నన్నెందుకు విడనాడితివి అని ఆవేదన వ్యక్తపరుస్తూనే అదే క్రీస్తు మనతో అంటున్నాడు. హెబ్రీ పత్రిక 13:5లో చివరి భాగంలో, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని. కీర్తన 22వ అధ్యాయం 15వ వచనం గమనించండి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వల్ల అయ్యను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఈ అనుభవాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో అనుభవించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 28 నుండి మనం గమనిస్తే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. అయితే ఆయన దాహం తీర్చేందుకు అక్కడ ఉన్నటువంటి భటులు చేదు చిరుకను ఆయనకి ఇచ్చారు, కానీ క్రీస్తు దాన్ని సేవించలేదు. నేను దప్పికొనుచున్నాను అంటున్నటువంటి క్రీస్తు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో సమరస్థితితో మాట్లాడుతూ, మరెప్పుడు నీవు దప్పికొనుకున్నట్లుగా నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పికొన్నాడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక దావీదు మరొక ప్రవచనాన్ని మీరు చూడండి. కీర్తన 22వ అధ్యాయంలో 18వ వాక్యం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. ఇది మెస్సయ్యకు సంబంధించిన ప్రవచనం కాకపోతే ఇటువంటి అనుభవం దావీదు జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? యోహాను సువార్త 19వ అధ్యాయంలో 23-24 వచనాలు, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడింది గనుక వారు దాన్ని చింపగా అది ఎవనికి వచ్చును అని దానికోసరము చీట్లు వేయదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మొదటి మనుషుడైనటువంటి ఆదామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో 9-10 వచనాల్లో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నప్పుడు ఆదాము అంటున్నాడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనక భయపడి దాగుకొంటిని అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కగా బోధిస్తున్నాడు. అయితే ఇటువంటి దిగంబరత్వము కొనసాగకుండా అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూడండి. మనము దిగంబరులం కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. పాపము ద్వారా మనకు కలిగినటువంటి ఆ దిగంబరత్వాన్ని క్రీస్తు రక్షణ అనే గొప్ప వస్త్రములతో దాన్ని కప్పేశాడు. ఇప్పుడైతే ఆత్మ మీద ధరించబడినటువంటి ఈ శరీరం శిథిలమైపోయినా చేతితో చేయబడని దేవుడే సిద్ధపరిచిన ఒక మహిమా శరీరాన్ని దీని మీద మనం ధరించుకుంటున్నాం. ఆయన ధనవంతుడయ్యుండి మన కొరకు దరిద్రుడయ్యాడు. ఆయన దారిద్ర్యత వలన ఎదుగు మనం ధనవంతులుగా మార్చబడుతున్నాం. దిగంబరత్వమును, సిగ్గును, అవమానమును కప్పివేసిన ఈ రక్షణ వస్త్రం దేవుడు మనకిచ్చిన మహిమైశ్వర్యమే కదా. అయితే దావీదు ఇంకా పలుకుతున్నటువంటి ఆ కీర్తన 22వ అధ్యాయంలో చివరి వచనాలను నేను చదవాలని ఇష్టపడుతున్నాను. 27వ వచనం నుంచి, భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు.
ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభు గురించి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. భూనివాసులందరూ ఆయనను జ్ఞాపకం చేసుకొనక తప్పదు. అన్యజనులందరూ ఆయన సన్నిధిని నమస్కరించక తప్పదు. పౌలు ఫిలిప్పీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో అంటాడు, దేవుని పోలికగా దేవుని స్వరూపములో ఉండి కూడా ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి తన ప్రజలను తన పిల్లలను రక్షించేందుకు దీనుడిగా, దరిద్రుడిగా, రిక్తుడిగా దిగి వచ్చాడే. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అనాది కాలం నుండి ఇది జరుగుతుంది. అపోస్తులు అంటున్నారు, మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని మేము ప్రచురం చేస్తున్నామని. ఒక సంతతి వారు ఆయనను సేవిస్తున్నారు. వారు రాబోయే తరానికి ప్రభు గురించి వివరిస్తున్నారు. ఆయన ఇంత గొప్ప కార్యం చేశాడని వారు పుట్టబోయే ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఒకవైపున ఇది జరుగుతూ ఉన్నప్పటికీ ఈ వచనం చదువుతున్నప్పుడు అది మన ద్వారా జరగవలసింది అన్నట్టుగా మనల్ని ప్రోత్సాహపరుస్తుంది ఈ లేఖనం. దావీదు ప్రవచిస్తున్నా పలుకుతున్న ఈ మాట మీకు వినపడిందా? రాజ్యము యెహోవాదే. శిష్యులు ప్రభువుని అడుగుతున్నప్పుడు మాకు ప్రార్థన నేర్పమని ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఏమని నేర్పించాడు? నీ రాజ్యం వచ్చును గాక. దావీదు అంటాడు మరొక చోట, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ప్రవక్త అయిన జకరియా అంటున్నాడు 14వ అధ్యాయంలో 9వ వాక్యం, యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటి అనియు తెలియబడును. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12లో చెప్పబడినట్టుగా శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనత, మహిమ, స్తోత్రము యుగ యుగములు ఆయనకే కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు సదాకాలము తోడైయుండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.